భద్రాచలంలో ఏప్రిల్ 6న జరగనున్న సీతారాముల కళ్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు బృందం కోటి తలంబ్రాలను సమర్పించారు. గత 13 సంవత్సరాలుగా మొదట వరిధాన్యాన్ని భద్రాచలం తీసుకొచ్చి అక్కడ స్వామివారి ఎదుట పూజలు చేసి కోరుకొండలో స్వామివారి కోసం కేటాయించిన ఎకరం భూమిలో వరి విత్తనాలను చల్లి పంట పండిస్తున్నారు. దేవతా మూర్తులు వేషాధరణలతో వడ్లను నాటి పంటను పండించి వరి కోత కోపిస్తారు. అనంతరం ఆ ధాన్యాన్ని 5 రాష్ట్రాలకు చెందిన 4000 మంది మహిళా భక్తులకు పంపిణీ చేస్తారు. 5 రాష్ట్రాలకు చెందిన మహిళా భక్తులంతా భక్తి శ్రద్ధలతో శ్రీరామనామం జపిస్తూ గోటితో వలచి కోటి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. ఈసారి 14వ ఏడాది 800 కేజీల గోటి తలంబ్రాలను సిద్ధం చేసినట్లు శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు తెలిపారు. రామనామ స్మరణతో భక్తి శ్రద్ధలతో కోటి తలంబ్రాలను భద్రాచలం తీసుకొచ్చి గోదావరి నది ఒడ్డున కోటి దీపోత్సవం నిర్వహించి ఈరోజు సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో అధికారులకు సమర్పించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు కోటి మహాయజ్ఞంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. राम भक्त हनुमान के जय श्री राम 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 राम भक्त हनुमान के राम भक्त हनुमान के जय श्री राम 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 Bye-bye.